ఇందాక అన్నారు సినిమాలు అన్నారు కాబట్టి ఒక మాట, సినిమాలు చూస్తారు ట్రైన్లో వెళ్ళినప్పుడు, ఎందుకు ట్రైన్ జర్నీ గతంలో మీరు చెప్పినట్టున్నారు కానీ మళ్ళీ ఒకసారి ఎందుకు ట్రైన్ ఫ్లైట్ ఎక్కాలని? ఫ్లైట్ అలవాటు పోయింది, పోయి కూడా దాదాపు 15 ఏళ్ళు అయింది. ఫ్లైట్ ట్రైన్ అలవాటు పోయింది. నేను యాక్చువల్గా బయటికి ఎక్కడ పోను కదా. ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారినో, కేసీ వేణుగోపాల్నో, ఖార్గే గారినో, లేకపోతే సోనియా గాంధీ గారినో ఎప్పుడన్నా అపాయింట్మెంట్లు ఉంటే అదే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి పోతాను నేను. అది కూడా ఢిల్లీ అంతే, అది కూడా ఢిల్లీ పోతా. నేను హైదరాబాద్, మాదాపూర్, ముత్తంగి, పడంచెరు కాన్స్టిట్యూన్సీ పోతుంటాయి. ఇప్పుడైతే ఆ బరువు కూడా లేదు. ఇప్పుడు కావాలి పడంచెరు పోతున్నా, మాదాపూర్లో ఉంటాయి. ఇక్కడ ఈయన కూర్చుంటా హ్యాపీగా, ఎవరైనా వస్తే కలుస్తాం. టీవీ చూస్తున్నప్పుడు ఏదో మంచి మంచి సీనరీ కనిపిస్తే ఆడికి పోదామనో, నది కనిపిస్తే ఆడికి పోదాం లేదు, ఉండదు ఇక నాకు అంత ఉండదు. ఇక అట్లా ఉండదు. ఇక ఇక్కడనే మాదాపూర్లోనే ఉంటా, మొత్తం పడంచెరు పోతుంటా. ఇక నాకు పండుగలు వస్తుంటాయి కానీ పండుగలలో బిజీ ఉంటా. అదొక ఎంజాయ్మెంట్, పండుగల ఫెస్టివల్స్ ఎంజాయ్మెంట్ బాగా చేస్తాను నేను. అదొక నాకు బాగా ఇష్టం నాకు మొదలు. ఎందుకంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, సామూహిక పండుగలన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఏర్పాట్లు చేసి నేను ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు నా కోసమే నేను చేసుకున్నాను అనుకోరు అది ఎంజాయ్. నేను ఎంజాయ్ చేయడానికి పండుగలు కొంత భారీగా చేస్తా, ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తారు అందులో. అందుకే నేను చాలాసార్లు చెప్పిన, పండుగలకు రాజకీయాలకు సంబంధం లేదు, ఓట్లకు దీనికి సంబంధం. పండుగలు నేను ఏర్పాటు చేసే ఖర్చు, నేను వచ్చే పండుగల ఖర్చుకి రాజకీయాలకు సంబంధం లేదు. ఆ పేరు ఓట్లు వాడగా నేను. కాబట్టి అదొక ఆనందం, అదొక అనుభూతి, అదొక ఎంజాయ్మెంట్ పండుగలల్లో. మనం ఎంజాయ్ చేస్తూ 10 మందిని ఎంజాయ్ పరిచే విధంగా నేను డబ్బు ఖర్చు పెడుతున్నా, నా సంపాదన రియల్ ఎస్టేట్ పెడుతున్నా అంటే అది అయిపోయి కదా. ఎగ్జాక్ట్లీ అన్నారు, ఖర్చు కాబట్టి చెప్తున్నా. లాస్ట్ చివరగా ఒక మాట, జగ్గారెడ్డికి భారీగా అప్పులు ఉంటాయి, 100 కోట్ల పైగా అప్పులు ఉంటాయి అనేటువంటి చర్చ. రీసెంట్గా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, జగ్గానికి ఏముంది మొత్తం ఖర్చు పెట్టిండు, 100 కోట్ల అప్పులు దాకా అయినాయి, అవి ఇప్పుడు ఆయనకు అప్పులు ఎక్కువనే, జనాల ప్రేమ ఎక్కువ, అప్పులు కూడా ఎక్కువనే ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను రేవంత్ రెడ్డి గారిని చూసాను, నేను సీఎం గారు మొన్న మాట్లాడినట్టు చూసిన, ఏబిఎన్లో మాట్లాడాను. అంటే నిరంతరం ఖర్చు ఉంటుంది, ఎవరైనా అడిగితే కాదనలేను, లేకపోతే ఏం చేయాలి, అడిగినోనికి అప్పు కావాలి, పండుగలు వస్తాయి, ఇక డబ్బులు లేకపోతే అప్పు చేయాలి. వేరే ఏముంటాయి మనకి, ఏముంటాయి అని చెప్పి. నేను బిడ్డ పెళ్లి చేసింది కాదు, కొడుకుని అది చేసింది ఏం, బిజినెస్ చేసింది ఏం లేదు. కొంత ఉంటుంది. రియల్ ఎస్టేట్ లేకపోవడంతో నా ఈ వ్యవస్థ ఆపలేను నేను. ఏమున్నా ఇన్కమ్ రియల్ ఎస్టేటే కదా. ఈ 5-6 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ నాకు కొంత అబ్బలే, అయినా అప్పులు చేయక తప్పలేదు. ఇక రాజకీయం కోసం చేయాల్సిందే, పండుగలు వస్తున్నాయంటే నేను రాజకీయం అప్పు చేయాల్సిందే. ఈ కోసమే అప్పులు. నాకేం పర్సనల్గా అంత అప్పులు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది చెప్పు. ఏం 3 పూటలకి ఇంత అప్పు ఎందుకు అవుతుంది? సిరిఫ్కి అంతా వచ్చి కొంత అడిగిన వాళ్ళకి కాదనలేక పండుగలు వచ్చినప్పుడు ఏర్పాట్లకు రాజకీయ ఖర్చు ఉంటుంది కాబట్టి కొంత ఆ రకంగా అప్పు అయింది. కొంత రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంది మాకు. కొంత అది సెట్ అయితే అప్పులు కడతారనే నమ్మకం నాకు ఉంటుంది. ఇచ్చిన వాళ్ళు కూడా 2 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా మా డబ్బులు మాకు ఇస్తాడని నమ్మకం ఉంటుంది కాబట్టి నాకు ఇస్తారు. నా ఆస్తులు లేకపోయినా, సంతకాలు పెట్టకపోయినా గుడ్ విల్ ఉంది మార్కెట్లో. అది ఎప్పటికైనా మనతో తీసుకున్నాడంటే రూపాయికి రూపాయి కల్పిస్తాడు అని నమ్మకం ఉంది వాళ్ళకి కూడా. అంటే ఆ ఇబ్బంది ఉండదు, అదొక అదృష్టం అనుకో నాకు. ఇక అట్లా లాగుతుంటా అంతా. మెజార్టీ వాళ్ళు నా ఫాలోవర్స్, నా కార్యకర్తలు ఇప్పిస్తారు అప్పంతా, ఆ ఇబ్బంది లేదు. కానీ ఖర్చు ఈ భారం ఎక్కువ ఉంటుంది నాకు. ఇప్పుడు ఎలక్షన్లకే రాజకీయం చేసేటోనికేమో 10-20 వేలు అప్పు తెచ్చుకుంటాడు, సొంత పైసలు ఉంటాయి. నాది ఎప్పుడు ఖర్చే కదా, అందుకే ఈ అప్పులు. లేకపోతే నాకెందుకు అప్పులు ఇవన్నీ. పొలిటికల్ లైట్ చివరిలో పొలిటికల్ లైన్ క్లోజ్ చేద్దాం జగ్గారెడ్డి గారు. రీసెంట్గా కేటీఆర్, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్, కడియం శ్రీ గారు కావచ్చు, రీసెంట్గా కేటీఆర్ కూడా ఒక మాట అన్నారు, ఎన్ని రోజులు 6 నెలల్లో మా ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా అంతా బలహీనంగా ఉన్నారు, అంత పరిస్థితి అట్లా ఉందా మీ కాంగ్రెస్? ఇప్పుడు 14లో మీ దగ్గర నుంచి పోయారు ఎమ్మెల్యేలు, 18లో పోయారు, ఇప్పుడు కూడా పోతారా పవర్లోకి వచ్చిన? నేనేమంటున్నా అంటే, కేటీఆర్ అన్నాడు 6 నెలల్లో మళ్ళీ వాళ్ళ అయ్యనే ముఖ్యమంత్రి అవుతాడు ఏదో అన్నాడు. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారిని మనం చెప్పిన, రేవంత్ రెడ్డికి సీఎంకి మన బేగంపేటలో కలిసినప్పుడు చెప్పిన, నేను చెప్తూనే చెప్పిన, నేను ఇచ్చే సలహా నువ్వు రెస్పాండ్ కాకు నాకు, ఎందుకంటే నువ్వు సీఎంగా ఉన్నావు, మళ్ళీ నువ్వు నాకు ఒకటి చెప్పి మళ్ళీ నువ్వు ఏదైనా చెప్పినావు అనుకో, నేను ఏదైనా బయట అంటే మళ్ళీ అది ఒకటి అవుతుంది, నా సలహా అయితే అని చెప్పిన ఆయనకు. నేను వాళ్ళు శత్రువులు మనకు. వాళ్ళు ఎప్పుడైతే మనల్ని 6 నెలలు ఓపిక పట్టుండి
మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు అన్నప్పుడు నువ్వెందుకు కూకుంటావు, నువ్వు ఒక 20 మందిని లేపరాదు అక్కడికి అన్నాను నేను. మీ సలహా ఇచ్చేసారు. నేను ఇచ్చిన. ఇప్పుడు కేటీఆర్ అట్లా అన్నాడు కదా, ఇట్లా అని అంటున్నాడు కదా, అసలు ఇప్పుడు ఆ శత్రువు బీఆర్ఎస్ శత్రువు మనం ఇట్లా కొట్టాలని చూస్తున్నారు. మనం ఇంకా 5 ఏళ్ళ దాన్ని దెబ్బ కొట్టాలని చూసి ఇప్పుడే కొట్టాలి, 6 నెలలే కొట్టాలని కేటీఆర్ అంటుండు కదా. నువ్వెందుకు కూకుంటావు? ఇప్పుడు వాళ్ళు అట్లా చేసినప్పుడు నీదేం తప్పు అవుతుంది? నువ్వు కూడా ఒక 20 మందిని లేపు, నువ్వు 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లేపు అడిగించి, తప్పేం లేదు. వాళ్ళే నీకు కేటీఆర్ అవకాశం ఇచ్చాడు కదా, కాబట్టి నువ్వు లేపాడేసాయి సంధిజకిగా కొట్టి పడేయిగా అట్లా తీసుకో. ఇప్పటిదాకా వాళ్ళు కూడా పాపం చేపల చెరువులో చేపల జీవితం వాళ్ళది కూడా. ఏది వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంటే నేను లేపు అన్న సలహా ఇచ్చిన, ఉన్నారు లేదు నాకేం తెలుస్తుంది. సరే ఆయన కూడా విన్నాడు, నవ్విండు. నువ్వేం మాట్లాడకు, నాకేమి జవాబు వద్దని నేను కూడా చెప్పిన ఆయనకు. నాకు దీని ఏమి వద్దు, నువ్వు ఏం మాట్లాడకు, నేను సలహా ఇస్తున్నా, నీ ఆలోచన ఏముందో నువ్వు డిసైడ్ చేసుకో. కానీ బీఆర్ఎస్లో 20 మందిని అయితే లేపడేసాయి, ఇది నా సలహా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పిన ఇక మరి ఇక నేను మాట్లాడొద్దని నేను అన్నా కాబట్టి ఆయన జవాబు నేను వినొద్దు, చూద్దాం ఏమైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం జగ్గారెడ్డి గారు. రైట్. ఇది